అందరికీ నమస్కారం. నేను మీ లక్ష్మి. జ్యోతిష శాస్త్ర పండితులు, వాస్తు శిక్షణ నిపుణులు, లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు. సో ఆయన్ని అడిగి మనలో ఉన్న ఆ సందేహాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటిని నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురూజీ. శ్రీమాత్రే నమః. గురూజీ, ఈ సెప్టెంబర్ 18న పాక్షిక చంద్రగ్రహణం అనేది ఏర్పడుతుంది. సో అవునమ్మా. ఈ చంద్రగ్రహణం అనేది మన ఇండియాలోనే ఉందా? లేదా ఏ ఇతర దేశాల్లో ఉంది? ఒకవేళ ఇతర దేశాల్లో ఏదైనా పాక్షిక చంద్రగ్రహణం ఏర్పడితే ఎలాంటి నియమాలు పాటించాలి ఎవరైనా సరే గురూజీ? తప్పకుండా అమ్మ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే గ్రహణం అనగానే భయపడ్డం కదా, అదొక యోగము అని శాస్త్రాల్లో ఉంది. అంటే ఆ సమయంలో మనం జపం చేసుకోవాలి, దేవతారాధన చేసుకోవాలి. అది ఏ సమయంలో ఉంది అంటే 6 గంటల 12 నిమిషాల నుంచి 10 గంటల 17 నిమిషాల మధ్యలో ఉంది. ఓకే. అంటే 11, 12 నిమిషాల నుంచి 17, 18 నిమిషాల మధ్యలో ఉంటుంది. ఓకే. అయితే ఇక్కడ ఈ గ్రహణం మన ఇండియాలో లేదు, అందుకే పాక్షికం అన్నారు. బయట దేశాల్లో ఉంటుంది. అయితే ఒక్కొక్క రాశికి కూడా దాని ఎఫెక్ట్ ఉంటుంది, గ్రహణం యొక్క ఎఫెక్ట్. ఇప్పుడు మేషం నుంచి మేన రాశులకి చూసుకున్నట్లయితే అయితే దీనికి పరిహారం కూడా మీకు ఎండింగ్లో చెప్తాను. మేషం వారికి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మేషం వారు ఓకే. విదేశాలకు వెళ్ళడము, ఇన్వెస్ట్మెంట్స్, ఖర్చు పెట్టేటువంటి విషయాల్లో కాస్త 40 రోజుల పాటు దీని ప్రభావం ఉంటుంది చంద్రగ్రహణంది. మళ్ళీ మీకు అమావాస్యకి సూర్యగ్రహణం వస్తుంది, దాని ప్రభావం వేరే ఉంటుంది, అది మనం తర్వాత చెప్పుకుందాం. అలాగే వృషభం వారికి చాలా మంచిదమ్మా. లాభంలో చంద్రగ్రహణం చాలా మంచిది, ఓకే. అనేకమైనటువంటి లాభాలను ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా మిథునం వారికి ఉద్యోగ అవకాశాలు ఇట్లాంటివి ఇస్తుంది. అయితే ఇందాక మనం వృషభం వారికి లాభంలో మంచిదని చెప్పుకున్నాం కదా. ఒక్కొక్కసారి చూడండి, ఒక్కోసారి ఎవరో మీకు 1,00,000 కడితే ఒక 50,000 ఇస్తాం, 30,000 ఇస్తాం ప్రతి నెల అంటారు. అట్లాంటి జోలికి ఎక్కువగా వెళ్ళకండి, లాభాలు బాగా వస్తాయి కదా అని. ఆశ ఎక్కువ అత్యాశ జోలికి వెళ్ళకూడదు. అదేవిధంగా మిథునం వారికి వృత్తిరీత్యా కెరియర్ పరంగా బాగుంటుంది. కాకపోతే వృత్తి కోసం కొన్నిసార్లు మనం డబ్బు కడుతూ ఉంటాం, గవర్నమెంట్ జాబ్ ఎవరు ఇప్పిస్తారు, అట్లాంటి జోలికి వెళ్ళద్దు. కర్కాటకం వారికి అంటే ఇక్కడ ఏంటి, వృషభము మిథునం వారికి బాగుంది. కర్కాటకం వారికి అసలు లాంగ్ జర్నీ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. సింహం వారికి కూడా పర్లేదు, ఆకస్మికంగా కొన్ని కలిసి వస్తాయి, కాకపోతే వాహనం మీద వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇక కన్యవారికి కనుక చూసుకున్నట్లయితే వివాహ నిర్ణయాలు, జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకోవడము, లైఫ్ పార్ట్నర్ని ఎంపిక చేసుకునే విషయాల పట్ల కాస్త జాగ్రత్తగా ఉండాలి. అలాగే తులవారికి కనుక చూసుకున్నట్లయితే వీరికి 6th హౌస్ గ్రహణం చాలా మంచిది. దీనివల్ల అంటే గెలుపు అనేటువంటిది ఉంటుంది, శత్రువుపై గెలుపునిస్తుంది. వృశ్చికం వారికి కనుక చూసుకున్నట్లయితే సంతాన సంబంధించినటువంటి అంటే కొంతమంది ప్రెగ్నెన్సీతో ఉండేటువంటి వారు ఈ యొక్క గ్రహణ సమయంలో జాగ్రత్తగా ఉండాలి అంటుంటారు. ముఖ్యంగా వృశ్చికం వారు, మీనం వారు జాగ్రత్తగా ఉండాలి గ్రహణ సమయంలో. అయితే ఇండియాలో పెద్దగా లేదు కాబట్టి భయపడాల్సిన పని లేదు, కానీ బయట దేశాల్లో ఉండేవారు కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంటే అదే వేరే దేశాలలో మన వాళ్ళు భారతీయులు ఎవరైనా ఉంటారు కదా వాళ్ళు. ఇక ధనస్సు వారు చూసుకుంటే ప్రాపర్టీ డీలింగ్స్, ఏదైనా గృహము వాహనం కొనుగోలు చేసేటప్పుడు. ఇంకోటి ఏంటంటే మీనం వారు కాస్త వీళ్ళు ఉంటారు కదా, ఇది ఫ్రెండ్స్ విషయంలో, ప్రేమ వ్యవహారాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ధనస్సు వారు ప్రాపర్టీ తీసుకోవడము, ఏదైనా చదువు, ఏదైనా ఎడ్యుకేషన్ కోర్సెస్ తీసుకునే విషయంలోని, ఏదైనా ల్యాండ్ కొనే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. మకరం వారికి బాగుంటుంది, 3వ స్థాన గ్రహణం చాలా మంచిది. అంటే ఎటువంటి విషయాలకు మంచిది అంటే ధైర్యంగా ఏదైనా ఒక స్టెప్ తీసుకుంటే దానివల్ల లాభం కలుగుతుంది. ఓకే. ఈ సమయంలో ఏ పనైనా చేసుకోవచ్చు, ధైర్యంగా చేసుకోవడం అనేటువంటిది మంచిది. కాకపోతే కొంచెం కమ్యూనికేట్ చేసేటప్పుడు చూసుకొని కమ్యూనికేట్ చేయాలి. ఎందుకంటే ఒక్కోసారి మనం పొరపాటున ఎవరినైనా ఏదైనా మాటని దాని ద్వారా రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఇక కుంభం వారికి కనుక చూసుకున్నట్లయితే 2వ స్థానంలో గ్రహణం కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కుంభం వారు. మీనం వారు సంతానం విషయంలోని, ఫ్రెండ్స్ విషయంలోని, షేర్ మార్కెట్ విషయంలోని అనవసరంగా జరగందాని ఏదో జరుగుతుందేమో నెగిటివ్ ఫీలింగ్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఉంటారు. ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఈ గ్రహణం మనకి మహర్షి ఒక యోగం అని చెప్పారు కాబట్టి గ్రహణ సమయంలో ఉదయం 6 గంటల 11, 12 నిమిషాల సమయంలో ప్రారంభమవుతుంది కాబట్టి అక్కడి నుంచి 10, 17 నిమిషాల వరకు కూర్చొని చక్కగా మీ ఇష్టదైవాన్ని ఓం నమో నారాయణాయ అనుకోవచ్చు, ఓం నమో వెంకటేశాయ అనుకోవచ్చు, శ్రీమాత్రే నమః అనుకోవచ్చు. ఇలా అనుకుంటూ మీకు ఇప్పుడు పర్టికులర్గా ఒక అంశం మీద ఎక్కువ ఇబ్బంది ఉంది, అప్పులు ఎక్కువగా ఉన్నాయి, ఓం అపర్ణాయే నమః. ఫైనాన్షియల్ గ్రోత్ కావాలి, ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః. లేదంటే హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, క్రీమ్ అచ్యుతానంత గోవింద అనుకోవచ్చు. లేనట్లయితే ఓం సర్వవ్యాధి ప్రశమని సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మషనాశిని అనుకోవచ్చు. ఉద్యోగం రావట్లేదు, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి, లేదా ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. ఇలాగా ఒక్కొక్క దానికి ఇప్పుడు కొంతమందికి మెంటల్లీ బాగా ఇబ్బంది ఉంటుంది. మీన రాశి వారు పర్టికులర్గా పంచమాధిపతి లగ్నంలో ఉంటూ, రాశిలో ఉంటూ
చంద్రగ్రహణం జరుగుతుంది కాబట్టి ఓం అవును. అష్టమి చంద్ర విభ్రాజ అలికస్థల శోభితాయ నమః ఇది చేసుకోవచ్చు. లేదా ఒక్కోసారి ఇప్పుడు మనకి చూడండి చంద్రగ్రహణం వస్తుంది, దాని తర్వాత సూర్యగ్రహణం కూడా ఉంది కదండి అనుకున్నప్పుడు తాటంక యుగలీభూత తపన ఉడుప మండల అనే నామం కూడా బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇవి చేసుకుంటూ గ్రహణం సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటంటే పట్టు స్నానము విడుపు స్నానం చేసి ఎలా అయితే జపం చేసుకుంటాము దానికంటే ముందు దర్భలు మనం తినేటువంటి వాటిల్లో పప్పుల్లోను ఉప్పుల్లోను వేయమని చెప్తారు, తర్వాత అవును. తీసేసేయాలి. ఆ గ్రహణ సమయంలో వేసి గ్రహణం అయిపోయిన తర్వాత బియ్యము గోధుమలు మినుములు ఉలవలు దానము ఒక ఇత్తడి చిన్న గిన్నె లాంటిది తీసుకుని అందులో నెయ్యి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, రవిచంద్ర ప్రతిమలు, నాగపడిగ, అదేవిధంగా ఇంకా మీరు ఇంకేదైనా కూరగాయలు లాంటివి కూడా ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, తప్పేం కదా. పప్పు ఉప్పు కూడా ఇవ్వచ్చు కావాలంటే అవన్నీ తీసుకెళ్ళి పురోహితుడికి దానంగా ఇవ్వండి. ఇచ్చినట్లయితే అన్ని విధాలా బాగుంటుంది. ఓకే. సో చూసారు కదండి, గ్రహణానికి సంబంధించి ఇప్పటివరకు మనం అంటే ప్రతిసారి భయపడుతూనే ఉంటాం కానీ గురుగారి మాటల్లో మన ఇండియాలో లేదని తెలుసుకున్నాము. ఒకవేళ వేరే దేశంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏవైతే జాగ్రత్తలు చెప్పారో, ఏ ఏ రాసుల వారికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారో, సో చాలా చక్కటి అంశాలను మాతో పంచుకున్నారు గురుజీ. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.